తన విద్యార్థి దశ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆశయాలతో ఎదిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, తెలంగాణ రాష్ట్రం, దేశంలోనే తనకంటూ కాంగ్రెస్ పార్టీలో డి శ్రీనివాస్ గారు ఒక ప్రత్యేక గుర్తింపు పొంది నాకు వ్యక్తిగతంగా నా రాజకీయ గురువు, మై మెంటోర్ అయిన డి శ్రీనివాస్ గారి యొక్క మరణ వార్త అత్యంత దిగ్భ్రాంతికి గురి చేసినది. వారు గత సంవత్సరం తన మన్మరాలి పెళ్లిలో కలిసినప్పుడు కూడా నా ఆఖరి ఆకాంక్ష చనిపోయినప్పుడు నా శరీరం పైన కాంగ్రెస్ జెండానే ఉండాలనే కోరికతో వస్తున్నాను తప్ప కాంగ్రెస్ పార్టీ వేయడం కొన్ని అనివార్య కారణాలతో వెళ్ళడం జరిగినది. కానీ ఆఖరి క్షణం వరకు కాంగ్రెస్తోనే ఉండాలి, నేను ఆఖరి శ్వాస వదిలినప్పుడు కాంగ్రెస్ జెండానే నా శరీరంపై ఉండాలని కోరుకున్న గొప్ప కాంగ్రెస్ వాది, నా అత్యంత ఆప్త నాయకుడు, నా మెంటోర్ అయిన డి శ్రీనివాస్ గారి యొక్క మరణ వార్త దిగ్భ్రాంతి గురి చేస్తూ వారి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, వదినకి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపం ప్రకటిస్తూ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంకి రావడంలో కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కానీ 2001 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని ఒప్పించిన గొప్ప నాయకుడు. 2 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకురావడంలో రాజశేఖర రెడ్డి గారితో కలిసి వారు చేసిన కృషి, అందుకే సోనియా గాంధీ గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న మా అన్న డిఎస్ మరణ వార్త దిగ్భ్రాంతి గురి చేస్తూ వారి ఆత్మశాంతికి భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ వారికి నివాళులర్పిస్తారు.